రండి బాబు రండి, వెళ్ళిన వారంతా వెనక్కి రండి, అంతా కలిసి నడుద్దాం, పార్టీని నడిపిద్దాం. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో కాస్త ఆలస్యంగానైనా మేలుకున్న కీలక నేతలు ఇలాంటి పిలుపులకే ఇస్తున్నారట. అంతేకాదు, వస్తే మీ అంత అదృష్టవంతులు లేరు అన్నట్లుగా బంపర్ ఆఫర్లే ఇచ్చేస్తున్నారట. వలస వెళ్లిన చోట వారి అసంతృప్తిని గుర్తించి రాజకీయంగా కొత్త వ్యూహం సిద్ధం చేశారట. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది? టార్గెట్ కార్పొరేషన్, కరీంనగర్ పై కారు ఫోకస్, ఘర్వాపసీపై గంగుల గురి, మాజీ రహస్యమంతనాల మతలబేంటి? కరీంనగర్ జిల్లా అంటే ఒకప్పుడు కారు పార్టీకి కంచుకోట లెక్క. అలాంటి చోట 2023 ఎన్నికల్లో బోల్తా కొట్టేసింది. కరీంనగర్ స్థానంతో పాటు జిల్లాలో పలు అసెంబ్లీ స్థానాలు గెలిచినా అనుకున్న స్థాయిలో పవర్ మాత్రం చూపించలేకపోయింది. ఇటు రాష్ట్రంలోనూ అధికారం కోల్పోయిన గులాబీ పార్టీ గత 2 దఫాలుగా కరీంనగర్ ఎంపీ స్థానంలో చతికిల పడుతోంది. ఉద్యమ సమయంలో వరుస విజయాలు నమోదు చేసి తెలంగాణ జోష్ ఏంటో చూపిన ఈ ఇలాకా ఇప్పుడు బీజేపీ వశమైంది. అయితే పింక్ పార్టీకి కాసింత ఊరటనిచ్చే అంశం ఏంటంటే, కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో డక్కా ముక్కీలు తగులుతున్న కారు ప్రయాణం మాత్రం ఏదో అలా సాగుతోంది. అక్కడ వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తున్న గంగుల కమలాకర్ మొన్నటి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవాని తట్టుకుని నిలబడ్డారు. అయితే ప్రభుత్వం మారటంతో షరామామూలుగానే కారు దిగేశారు ఇక్కడి కీలక నేతలు. గంగుల కమలాకర్ కూడా పొలిటికల్ గా కొన్నాళ్లు సైలెంట్ అయ్యారు. ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుండి గంగుల కమలాకర్ ఉన్నా అధికారం కాంగ్రెస్ ది కాబట్టి ఇక్కడి కార్పొరేషన్ కూడా హస్తగతం అయిపోయింది. బీఆర్ఎస్ ఓడిపోగానే ఆ పార్టీకి చెందిన చాలా మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో కారు పార్టీ డీలా పడిపోయింది. అయితే మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ మరోసారి కరీంనగర్ కార్పొరేషన్ పై బీఆర్ఎస్ కన్నేసినట్టు తెలుస్తోంది. పోయిన చోటే వెతుక్కోవాలన్న చందంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తోందట. బీఆర్ఎస్ ఓడిపోయాక కారు దిగే హస్తానికి షేక్ హ్యాండ్ ఇచ్చిన కార్పొరేటర్లు, బీజేపీలో చేరిన పలువురు ముఖ్య నేతలు 2 ఏళ్లుగా అక్కడ అనుకున్నంత హ్యాపీగా లేరట. అటూ ఇటూ కాకుండా పొలిటికల్ కెరీర్ పరంగా డైలమాలో పడిపోయారట. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ అనుకున్నంత ప్రాధాన్యత లేకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారట. అలాంటి నాయకులకు గాలం వేసే పనిలో బిజీగా ఉన్నారట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్. అలాంటి వలస నేతల్లో కొందరు కమలాకర్ తో రహస్యంగా సమావేశమవుతుండటం పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది. మరోసారి కార్పొరేషన్ పై గులాబీ జెండా ఎగరటం ఖాయం అంటూ గులాబీ నేతలు ప్రచారం హోరెత్తిస్తుండటంతో అక్కడ అసంతృప్తిగా ఉన్న నేతలు మళ్లీ కారెక్కేందుకు రెడీ అవుతున్నారట. మున్సిపల్ ఎన్నికల నగారా ఏ క్షణమైనా మోగే అవకాశం ఉండటంతో మరోసారి అలర్ట్ అయింది బీఆర్ఎస్ పార్టీ. వరుసగా 2 సార్లు కరీంనగర్ కార్పొరేషన్ ని కైవసం చేసుకున్న బీఆర్ఎస్ కు గతంలో కాంగ్రెస్, బీజేపీ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు అంత అనుకూలంగా ఏం లేవు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ నుంచి భారీ సంఖ్యలో నాయకులు వలసెళ్లిపోయారు. అధికారంలో కాంగ్రెస్ ఉంది, మరోవైపు బీజేపీ బలం పుంజుకుంది. దీంతో ఈసారి కష్టమే అనుకుంటున్న వేళ మరోసారి సత్తా చాటేందుకు గులాబీ దళం ఉవ్విళ్లూరుతోంది. వలస వెళ్లిన నేతల్ని ఘర్వాపసి అయ్యేలా వ్యూహరచన చేస్తున్నారట ఎమ్మెల్యే గంగుల కమలాకర్. వలస వెళ్లి రాజకీయంగా అసంతృప్తితో ఉన్న నాయకులపై నజర్ పెంచారట. మళ్లీ పార్టీలోకి రావాలని ఆహ్వానాలు పంపుతున్నారట. మరోసారి మనమే గెలుస్తున్నాం, కార్పొరేషన్ ని దక్కించుకుంటున్నాం అంటూ నేతల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారట గంగుల కమలాకర్. వెళ్లిన వారంతా తిరిగి రండి, కలిసి నడుద్దాం, పార్టీని ముందుకు నడుపుదాం అంటూ అందర్నీ కలుపుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారట. ఇప్పటికే పలువురు నేతలు గంగులని రహస్యంగా కలుస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కాకపోతే రిజర్వేషన్ ఖరారైన తరువాతే చేరికలుంటాయని సంకేతాలొస్తున్నాయి. ఈసారి కరీంనగర్ కార్పొరేషన్ ని కైవసం చేసుకోవాలని అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పోటాపోటీగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే బలమైన నేతల కోసం అన్వేషణ మొదలుపెట్టాయి. డివిజన్ల వారీగా ఆశావహుల జాబితాని కూడా సిద్ధం చేస్తున్నాయి. వాటికి ధీటుగానే సన్నద్ధమవుతున్న బీఆర్ఎస్ మరోసారి డివిజన్ కార్పొరేటర్లకు అవకాశం ఇచ్చేందుకు రెడీ అంటూ నాయకులకు బంపర్ ఆఫర్ ప్రకటించిందట. అయితే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు హ్యాండ్ ఇచ్చిన నేతలకు మరోసారి అవకాశం ఇవ్వకూడదన్నది మరో వర్గం వాదనగా తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాత్రం ఏదైతే ఏంటి, పార్టీ బలోపేతమే ముఖ్యం అంటున్నారట. 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి చూసి నగర జనం బీఆర్ఎస్ కు ఓటేస్తారని భరోసా వ్యక్తం చేస్తున్నారట. అయితే పార్టీ మారిన నేతలు సైతం టికెట్ విషయంలో గ్యారంటీ ఇస్తేనే గులాబీ కండువా కప్పుకుంటా ఉంటున్నారట. మరి మరోసారి కార్పొరేషన్ పై గులాబీ జెండా ఎగరేసేందుకు బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలితాన్నిస్తాయో చూడాలి.